బాగా దాహం వేస్తుంది అన్న, నాకు బాగా దాహం వేస్తుంది, వాటర్ ఇవ్వరా? తీసుకోరా. అబ్బా ఎండ ఏం కొడుతుంది ఇవాళ అసలు. అన్న అయిపోయింది అన్న, దంచి కొడుతుంది ఎండ అసలు ఇవాళ. అరే ఎవరు ఫోన్ చేస్తున్నట్టున్నారే, ఎవరు? హలో. అరే అన్న పర్స్ పడిపోయింది, చూసుకోకుండా వెళ్ళిపోతున్నాడే. అన్నా 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 అన్నేంటి ఇంత ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాడు? అన్నా అన్నా కన్నీ పర్స్ పడిపోయింది అన్నా. అయ్యో పాప, ఎంత దూరం నుంచి వస్తుంది ఈ పాప? దెబ్బలు ఏం తగలే కదరా నీకు? ఎక్కడి నుంచి వస్తున్నావు అసలు? మీ ఇల్లు ఎక్కడ పాప? ఎవరు లేరా? ఎవరు లేరని బాధపడకరా. ఈ రోజు నుంచి నేను నీకున్నా. స్కూల్కి వెళ్ళి బాగా చదువుకో, సరేనా? సరే. చిన్ని, నువ్వు ఇవాళ నుండి స్కూల్కి వెళ్ళి బాగా చదువుకోవాలి, సరేనా? సరే. ఓకే, వెరీ గుడ్. అన్న ఈరోజు స్కూల్లో లెసన్స్ బాగా చెప్పారన్నా. నాకు చాలా మంది ఫ్రెండ్స్ కూడా అయ్యారు. అవునా? సూపర్ రా. చిన్ని, నీకోసం వేడి వేడి మ్యాగీ రెడీ. హై మ్యాగీ. తిని ఎలా ఉందో చెప్పు చిన్ని. సూపర్. ఇలాగే గెంతులేస్తోండు. గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి డాడీ. అరే చిన్ని, ఏమైంది చిన్ని? ఎందుకలా ఏడుస్తున్నావు? ఏమైంది? నాకు కూడా పాపలాగా అమ్మా నాన్న ఉండుంటే నేను కూడా హ్యాపీగా ఉండేదాన్ని కదా. బాధపడకురా చిన్ని. అవును, నీకెవరు లేరన్నావు కదా, మీ అమ్మ నాన్న ఎలా ఉంటారో తెలుసా నీకు? తెలుసన్నా. మా అమ్మ నేను పుట్టగానే చనిపోయిందంట, మా నాన్న చెప్పారు. నాకు 5 years ఉన్నప్పుడు నా బర్త్డే రోజు మా నాన్న నా కోసం కేక్ తీసుకొస్తా అని చెప్పి బయటకు వెళ్ళాడు. వెళ్ళిన వారు తిరిగి రాలేదు. చాలా మంది మా ఇంటికి వచ్చి మీ నాన్న యాక్సిడెంట్ లో చనిపోయారని చెప్పారు. అరే ఏం బాధపడకు చిన్ని, మీ అమ్మ నాన్నే నన్ను చిన్నిని బాగా చూసుకోవాలని చెప్పి పంపించారు. అవునా? నిజమా? అమ్మ నీవేలే, నీ బొమ్మ నేనేలే, రివ్వంటూ పై పైకి రాయగిరిపోదా ఏదైనా, అరే ఏమైనా నేను. అన్న చెరుకు రసం తాగుదామా? తాగుదాం పద. అన్న 2 ఇవ్వండి అన్న. చిన్ని, ఈ చెరుకు రసం ఎండాకాలం చాలా మంచిది, మనకు తెలుసా? రా, ఇక్కడ డస్ట్బిన్ లో పడి. అన్న అయిపోయిందన్న, చలో వెళ్దాం పద. ఇలా అయిపోయావు. తింటావా పాప? చిన్ని, చిన్ని, ఎవరు చిన్ని తను? నేనే అన్న, మా నాన్న. అన్న అన్న ఆకలి అవుతుంది, అన్నం పెట్టావా? ఇంటికి తీసుకెళ్దాం పద చిన్ని మీ నాన్నని. అయ్యి 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 వెళ్దాం పద నాన్న. ఇల్లు చాలా బాగుంది. అయ్యి 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 అయ్యి. ఐ బొమ్మ టిక్ 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 టిక్. బాగుంది బాగుంది. ఐ బామ్మ ఏ ఐ పాప పాప పాప. మా నాన్న మళ్ళీ తిరిగి మామూలు మనిషిలో ఎప్పుడు అవుతాడో ఏమో. పాప పాప పాప. నాన్న
పాప పాప పాప. దేవుడా మా నాన్న మంచిగా మారేలా చేయు. ఐ పాప హ్యాపీ బర్త్డే నాన్న. మీరు కూడా ఎప్పుడైనా ఇలా మీ నాన్నకి బర్త్డే సెలబ్రేట్ చేశారా? లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. పూలు బాగున్నాయి కదా పాప, బాగున్నాయి కదా పూలు పాప. అయ్యో వీళ్ళు పాత బట్టలే వేసుకుంటున్నారు, కొత్త బట్టలు లేవు కదా, వెళ్ళి తీసుకొద్దాం. చిన్ని నేను ఇప్పుడే వస్తాను. సరే అన్న. వీళ్ళకు మంచి మంచి బట్టలు షాపింగ్ చేయాలి ఇప్పుడు. ఈ బట్టలు చూసి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. చిన్ని చిన్ని మీకోసం కొత్త బట్టలు తీసుకొచ్చాను, తీసుకుందా? వేసుకొని రండి సరేనా? సూపర్ రా. సరేరా చిన్ని. ఇప్పుడు ఎవరు వచ్చారు? వెళ్ళి చూద్దాం ఎవరు వచ్చారో. అక్క ఏంటి చెప్పబెట్టకుండా వచ్చావు? చెప్తే రానియవారా ఇంట్లోకి? అరే జోక్ చేసా, లోపల రా అక్క. వీళ్ళెవర్రా? అది తెలిసిన వాళ్ళక్క, మనకి బాగా కావాల్సిన వాళ్ళు. నేను మళ్ళీ చెప్తాను కానీ వీళ్ళ గురించి. నువ్వు వెళ్ళి కూర్చో అక్క, నేను కాఫీ తీసుకొస్తాను. చిన్ని తిరుగు తిరుగు తిరుగు. ఇప్పుడు పట్టుకో. అన్న ఎక్కడున్నా? మామిడికాయ చెట్టు. అవును కదా పాప. ఏసీ ఆన్ చేసి డోర్ ఓపెన్ పెట్టారు. కరెంట్ బిల్ ఏమన్నా వీళ్ళ బాబు వచ్చి కడుతున్నాడా? రోజు రోజుకి వీళ్ళ పెత్తనాలు ఎక్కువైపోతున్నాయి. నాన్న నీకు బిర్యానీ అంటే ఇష్టం కదా, అన్నతో ఆర్డర్ పెట్టించుకొని తిందాం. వీళ్ళని ఎలాగైనా ఇంట్లో నుంచి పంపించాలి. చిన్ని నేను షాప్కి వెళ్ళేసి వస్తున్నా, మీరు ఇంట్లోనే ఆడుకోండి సరేనా? సరే అన్నా. అక్క నేను షాప్కి వెళ్ళేసి వస్తా. ఇప్పుడు చెప్తా వీళ్ళ సంగతి. ఏయ్ వాటర్ తీసుకురాపో. సరే తీసుకోండి వాటర్. నన్ను కొట్టడానికి వస్తావారా? వెళ్ళిపోండి వెళ్ళిపోండి. చిన్నికి ఎంతో ఫేవరెట్ అయిన చాక్లెట్ తీసుకెళ్తున్నా, తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎక్కడిపోతున్నాం మనం? చిన్ని చిన్ని నీకోసం ఏం తీసుకొచ్చానో తెలుసా? చిన్ని చిన్ని ఉల్కదు పలకదు. అక్క ఏంటక్క వీళ్ళు ఎక్కడున్నారు? అక్కేంటి ఏం మాట్లాడట్లేదు? ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. చిన్ని చిన్ని ఎక్కడున్నారా? అసలు ఎక్కడున్నారక్క వీళ్ళు కనిపిస్తలేరు. ఏమో చెప్పకుండా వెళ్ళిపోయారు. ఏంటి చెప్పకుండా వెళ్ళిపోయారా? అసలు ఎక్కడికి వెళ్ళి ఉంటారు వీళ్ళు? చెప్ప పెట్టకుండా ఎందుకు వెళ్ళిపోయి ఉంటారు అసలు? అవ్వ ఇటు సైడ్ ఒక పాప ఒక ఆయన కనిపించాడా? లేదు బిడ్డ.
అసలు ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళు? అరే చిన్ని వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో ఏమో ఏం అర్థం కావట్లేదు. అసలు వీళ్ళు ఎక్కడికి వెళ్ళి ఉంటారు? అలా ఎంతసేపు వెతికినా వాళ్ళు నాకు కనిపించలేదు. అక్క నిజం చెప్పక్క, చిన్ని వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఆ పిల్ల ఆ పిచ్చోడు చేసే కథలు నాకు నచ్చక నేనే వెళ్ళగొట్టేశా. ఏంటక్క పంపించేసావా? ఆ పిల్లని వాటర్ తీసుకొని రమ్మంటే నా మీద ఉలకపోసింది, అందుకే ఒకటి కొట్టి ఇంట్లో నుంచి పంపించేశా. కొట్టావా? చిన్న పిల్ల కదక్క, ఎలా కొట్టాలనిపించింది నీకు? విను, వాళ్ళు నా వాళ్ళు, నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపో. పోతా, నాకంటే వాళ్ళు ఎక్కువ కదా నీకు? ఇక్కడ నుంచి వెళ్ళిపోక. పాప ఆకలి అవుతుంది పాప. ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళం మేము కలిసి. ఇప్పుడు చిన్ని వాళ్ళు లేకపోతే అంత ఏదోలా ఉంది. చిన్ని ఇక్కడున్నారు అసలు, ఎప్పుడు దొరుకుతారో ఏమో వీళ్ళు. చిన్ని 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 చిన్ని. హలో. అరే మామ ఏమైందిరా, చాలా రోజుల నుంచి కనిపిస్తలేవు. అరే నేను చాలా బిజీలో ఉన్నాను రా, నీకు మళ్ళీ చేస్తాను ఉంటా. బాయ్. పాప 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 అరే పాప. చిన్ని వాళ్ళు అన్నం తిన్నారో లేదో, అసలు ఎక్కడున్నారో ఏమో. పాప బాగా ఆకలి అవుతుంది, అన్నం కావాలి. అన్నం తినడానికి ఏమన్నా ఇస్తారా? ఆంటీ ఆకలి అవుతుంది, ఏమన్నా ఇస్తారా? ఏమీ లేదమ్మా. పాప ఇక్కడ ఏమన్నా తీసుకురావా, తింటా. అంకుల్ ఈ బిస్కెట్ ఇస్తారా? థ్యాంక్ యూ. ఇదిగో తిను నాన్న. నువ్వు కూడా తిను పాప. బిస్కెట్ బాగుంది కదా పాప. అవును నాన్న. ఏమ్మా వర్షం పడతలేదు, సరిగా ఎండ కొట్టట్లేదు, ఏంటో అర్థం కావట్లేదు. అమ్మా ఇవాళ ఎలాగైనా చిన్ని వాళ్ళు దొరికేలా చూడు తల్లి. ఏం జరిగింది అక్కడ అన్న? అక్కడ ఏం జరిగిందన్నా? యాక్సిడెంట్ కేసు తమ్ముడు. ఓ తండ్రి కూతురు స్పాట్ డెడ్, చిన్న పాప. వాళ్ళు కాదు వీళ్ళు. బాబాయ్ వీళ్ళు ఎక్కడైనా చూసావా? చూసా తమ్ముడు, ఇందాక ఇటు వచ్చి వెళ్ళారు. ఇటా ఇంతసేపే వెళ్ళారా? అదే వెళ్ళి చూసా. చిన్ని చిన్ని చిన్ని, అరే ఎక్కడున్నా కనిపిస్తలేరు. అరే చిన్ని ఇటువైపే వచ్చారన్నాడు కదా, కనిపించట్లేరు. చిన్ని చిన్ని, అరే ఎక్కడికి మిస్ అయ్యారు మళ్ళీ. ఎంత వెతికినా దొరకడం లేదు వాళ్ళు. చిన్ని వాళ్ళ ఫాదర్. హలో అన్నా అన్నా. ఏంది, ఎవరు నువ్వు? ఏం లేదన్నా.
ఈరోజు ఎలాగైనా చిన్ని వాళ్ళు దొరికిన తర్వాతనే తిరిగి వెళ్తాను. పాప ఎక్కడికి వెళ్దాం మనం? కాళ్ళు నొప్పిస్తున్నాయి. చిన్ని ఇక్కడే ఉంది. చిన్ని, అరే ఏమైపోయావు చిన్ని? ఎక్కడో చిన్ని, నానేడు చిన్ని. అరే చిన్ని మాట్లాడవేంటి చిన్ని? అరే ఏమైంది చిన్ని నీకు? ఈయనంది గాల్లో మాట్లాడుతున్నాడు ఏమోలే. అరే చిన్ని అరే చిన్నేది? అరే ఏంటి చిన్నేది? ఏంటి ఇదంతా నా భ్రమణ? అసలు నాకేం జరుగుతుంది? కళ్ళు తిరుగుతున్నట్టు అవుతుంది. అసలు ఏం జరుగుతుంది? చిన్ని ఎక్కడున్నారా? ఒక్కసారి కనిపించరా చిన్ని? ఏమైందన్నా నీకు? చిన్ని 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 నిజంగా నువ్వేనారా చిన్ని? చిన్ని ఏమైపోయావురా? అరే ఎక్కడున్నావురా? అరే నానేడ్రా? అది నాన్న. నాన్నకేమైందిరా? పాప అన్న 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 చలో పదండ్రా మన ఇంటికి వెళ్దాం. అలా ఫైనల్గా చిన్ని వాళ్ళు నాకు దొరికారు. తినురా చిన్ని. అన్న అన్న నాకు అలా చిన్ని వాళ్ళు తిరిగి వచ్చాక మేమందరం కలిసి చాలా ఎంజాయ్ చేసాం. ఫ్యూ డేస్ లేటర్. ఈ ప్లేస్ భలే ఉంది. చిన్ని చిన్ని మిమ్మల్ని వాళ్ళొక ప్లేస్కి తీసుకెళ్తా, వెళ్ళి ఫాస్ట్గా రెడీ అయ్యి రండి సరేనా? సరే అన్నా. సో అలా చిన్ని వాళ్ళని ఒక ప్లేస్కి అయితే తీసుకెళ్ళాను. రా చిన్ని వాటర్ రైడ్కి వెళ్దాం. నాన్న కొట్టు, నాన్న కొట్టు కొట్టు. పాప అదిగో షూట్ చేయి చిన్ని, అక్కడ చూసి షూట్ చేయి. కమోన్ కమోన్ షూట్ చేయి అన్నా. నెక్స్ట్ అలా చిన్ని వాళ్ళని లంచ్కి తీసుకెళ్ళాను. ఈ హోటల్ చాలా బాగుందన్నా. ఫుడ్ కూడా ఇంకా చాలా బాగుంటుందిరా. లోపలికి వెళ్దాం రండి, అక్కడ కూర్చుందాం పదండి. వావ్ బిర్యానీ. నాన్న తిను నాన్న. పాప ఈ మాక్టైల్స్ కూడా చాలా టేస్టీగా ఉంటాయి, తాగండ్రా చిన్ని. అలా మేము ముగ్గురం కలిసి ఈ రోజంతా ఎంజాయ్ చేసి ఇక ఇంటికి వెళ్ళిపోయాం. ఐ పాప 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 ఎవరు ఈయనెవరు దొంగలా ఉన్నారు? నాన్న దొంగ నాన్న. కొడదాం. అరే ఏమైందిరా? అరే కొడుతున్నారేంద్రా? అరే ఓ చిన్ని 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 ఆగరా. అన్నా 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 నువ్వా? దొంగనా? అరే ఆయన మా అన్నారా? చెప్పరా వాళ్ళకి? అన్నా సారీ అన్నా, మా వాళ్ళకి తెలియదు అన్న అసలుకి. ఏమనుకోకనా, జర లైట్ తీసుకోనా. అదేంటన్నా అచ్చుని ఇలానే ఉన్నాడు? ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి, ఇవన్నీ నాకు మామూలేలే. ఏంటి దెబ్బలు తినడమా? సరే సరే లోపల రానా. అత్తన్నా. అలా అన్న వచ్చాక అతనికి చిన్ని వాళ్ళ గురించి మొత్తం చెప్పేశా. చిన్ని నాకు ఎలాంటి సిచ్యువేషన్లో కలిసిందో, మరియు వాళ్ళ ఫాదరు, తన మదరు, ఇంకా తన చిన్నప్పుడు జరిగిన విషయాలు, ఇవన్నిటి గురించి అన్నకు షేర్ చేశా. అండ్ కొన్ని రోజుల తర్వాత తన ఫాదర్ని సడన్గా చూడడం, అతను చిన్నప్పుడు జరిగిన యాక్సిడెంట్ వల్ల తలకి గాయం అవ్వడంతో పిచ్చోడైపోయాడని, మరియు అతన్ని ఇంటికి తీసుకొచ్చేసామని కూడా చెప్పాను. హలో, ఇప్పుడా వచ్చింది? ఇప్పుడు మళ్ళీ రావాలా? సరే సరే వస్తాలే తమ్ముడు, నేను ఊరేళ్ళరా, అర్జెంట్గా వర్క్ ఉంది, మళ్ళీ వస్తాలేరా సరేనా? రైట్ రా, మరి వెళ్తున్నా, బాయ్ సరేనా? బాయ్ బాయ్. బాయ్ చిన్ని. ఓకే అన్న, వెళ్ళినాక ఫోన్ చేయి సరేనా? రైట్ అన్న, బాయ్. పాప ఇది ఇది పాప. చిన్ని వాళ్ళు ఏం చేస్తున్నారు? రేపు చిన్ని బర్త్డే కదా, నైట్ 2 o'clockకి సర్ప్రైజ్ చేస్తా. అలా కేక్ కోసం బేకరీకి వెళ్ళాను. అరే ఇక్కడ ఎన్నికైనా వెరైటీ కేకులు ఉన్నాయి, ఏ కేక్ తీసుకోవాలి ఏం అర్థం కావట్లేదే. ఈ కేక్ తీసుకుందామా? లేదు ఇది వద్దు. ఇది బాగుంది కదా, చూద్దాం, ఇది తీసుకుందాం.
ఇంకా సామాన్ కూడా తీసుకోవాలి కదా. అరే కేక్ భలే ఉందే. ఈ కేక్ పక్కగా చిన్నికి నచ్చుతుంది. ప్యాక్ చేసేసే అన్నా. ఇది వాళ్ళకి తెలియకుండా ఇంట్లో దాచిపెట్టాలి. ఫస్ట్ వెళ్ళి చిన్నికి సర్ప్రైజ్ ఇవ్వాలి. సైలెంట్గా వెళ్ళి ఫ్రిడ్జ్లో పెడతా. మళ్ళీ రాత్రి లేసి తీసుకుంటా. ఇది పాప. ఏ చిన్ని నైట్ అవ్వలేదా? త్వరగా పడుకోండి. అరే ఫోన్ పక్కన పెట్టేసి పడుకోండి. అలా వాళ్ళకి ఏమాత్రం డౌట్ రాకుండా పడుకోబెట్టా. నైట్ 12కి చిన్ని పడుకునే ఉందా? పడుకుంది. మెల్లిగా వెళ్ళి కేక్ తెచ్చి దానికి సర్ప్రైజ్ చేద్దాం. ఇప్పుడు చిన్నిని మెల్లగా లేపుదాం. చిన్ని బర్త్డే కేక్. ఇప్పుడు చిన్నిని లేపుదాం. చిన్ని 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 లే చిన్ని, ఇటు చూడు. నీకోసం ఏం తీసుకొచ్చానో తెలుసా? హ్యాపీ బర్త్డే టు యూ చిన్ని. హ్యాపీ బర్త్డే టు యూ చిన్ని. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ హ్యాపీ బర్త్డే చిన్ని బంగారం. ఇదిగో కేక్ తిను. చిన్ని నీ నాన్నని తీసుకెళ్ళి కటింగ్ షాప్కి వెళ్ళి కటింగ్ చేపించుకొని వస్తా, సరేనా? అన్న కటింగ్ కొంచెం షార్ట్గా చేసేసాను అన్న, ఓకేనా? బాగుంది కటింగ్. అన్న నేను గుడికెళ్ళేసి వస్తా. సరేరా చిన్ని, జాగ్రత్త. పాప హ్యాపీ బర్త్డే పాప. నాన్న నాకు బ్లెస్సింగ్స్ ఇవ్వు. పాప అన్న నాకు బ్లెస్సింగ్స్ ఇవ్వవా? గాడ్ బ్లెస్ యూ తల్లి. ఇలాంటి పుట్టినరోజులు నువ్వు మరెన్నో జరుపుకోవాలరా చిన్ని. చిన్ని కోసం ఏదైనా గిఫ్ట్ తీసుకోవాలి. అలా బర్త్డే రోజు చిన్నికి గిఫ్ట్ తీసుకోవడానికి మేము ఒక షాప్కి వెళ్ళాము. ఏంటిది? అరే భలే ఉన్నాయి కదా ఇక్కడ అన్ని. అన్న అన్న నాకు అది కావాలి. వావ్, ఈ నెక్లెస్ భలే ఉంది కదా చిన్ని. సరే ఇది ప్యాక్ చేసేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాగుంది కదా? ఇంకా వెళ్దాం. చిన్ని, అరే ఇలా ఉంటుందండి చిన్ని. అరే ఏమైంది చిన్నికి? చిన్ని ఒళ్ళు ఎంత వేడిగా ఉంది. జ్వరం వచ్చినట్టుంది. వెళ్ళి టాబ్లెట్ తీసుకొద్దాం. అన్న పాపకి ఏమైంది? పాపకి జ్వరం వచ్చింది. అవునా? అరే చిన్ని టాబ్లెట్ వేసుకుంది. లే చిన్ని, లే 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 చిన్ని చిన్ని లే. టాబ్లెట్ వేసుకొని పడుకో. మళ్ళీ లే, ఇదో తీసుకో. టాబ్లెట్ వేసుకో, తగ్గిపోతుందిలే. ఏం కాదులే చిన్ని, ఏం కాదులే. అయ్యో పాపం చిన్నిని చూస్తే నాకు చాలా బాధేస్తుంది. నిన్ననే బర్త్డే అయింది, ఇవాళ ఇలా అయింది అసలు. చా, తడిబట్ట పెడదాం. త్వరగా నయమైతే బాగుండు చిన్నికి. జ్వరం తగ్గిపోయినట్లుంది. అన్నా 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 నాకు జ్వరం తగ్గిపోయిందన్నా. పాప దిగు పాప.
చిన్ని జుట్లు వేయడం అయిపోయింది, స్కూల్కి వెళ్ళాలి ఇప్పుడు, సరేనా? చలో వెళ్దాం పదా. మేము స్కూల్కి వెళ్ళేసి వస్తాం మరి, సరేనా? సరే పాప. సరే సరే బాయ్, వెళ్తున్నాం. సమ్మర్ హాలిడేస్ అయిపోయాయి కదా, బాగా చదువుకోవాలి చిన్ని, సరేనా? ఏ చిన్ని, రేపు పేరెంట్స్ మీటింగ్ ఉంది, మీ ఫాదర్ని తీసుకుని రా, సరేనా? నాన్నని తీసుకురావాలా? సరే టీచర్. నాన్న పరిస్థితి చూసి వీళ్ళు నవ్వుతారేమో. చిన్ని, స్కూల్లో లెసన్స్ బాగా చెప్పారా? మీ ఫాదర్ని తీసుకొని రా. ఏమకేమైంది, ఆగింది. ఏమైంది చిన్ని? రేపు పేరెంట్స్ మీటింగ్ ఉంది, నువ్వు వస్తావా అన్న? రేపా? సరే వస్తా, అందులో ఏముంది. మా నాన్న మళ్ళీ తిరిగి మామూలు మనిషిలో ఎప్పుడు అవుతాడు? నువ్వు టెన్షన్ తీసుకోక చిన్ని, నేను చూసుకుంటాలే. ఇప్పుడే డాక్టర్తో మాట్లాడతా, సరేనా? నువ్వు లోపలికి వెళ్ళు. తర్వాతి రోజు. చిన్ని. ఏంటన్నా? చిన్ని, నాన్న నేను కలిసి డాక్టర్ దగ్గరికి చెకప్కి వెళ్తున్నాం, రా అన్న. నువ్వు ఇంట్లోనే ఉండు, సరేనా? అన్న నేను కూడా వస్తా. అరే వద్దు చిన్ని, ఇంట్లోనే ఉండు. అన్న వస్తా ప్లీజ్. అరే వద్దొద్దు, మేమైతే వెళ్తున్నాం. ప్లీజ్ అన్న. అన్న 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 ప్లీజ్ అన్న. వద్దు చిన్ని, చెప్పినప్పుడు నువ్వు ఇంట్లోనే ఉండు, సరేనా? బాయ్ బాయ్ బాయ్, ఇంట్లోనే ఉండు, డోర్ వేసుకో. హాస్పిటల్కి వెళ్ళి తొందర రావాలి ఇంటికి. కొన్ని గంటల తర్వాత. అన్న వాళ్ళు వెళ్ళి ఇంతసేపు అవుతుంది, ఇంకా రాలేరేంటి? ఎప్పుడు వస్తారో ఏమో కదా వీళ్ళు. ఎప్పుడు వస్తారో ఏమో కదా వీళ్ళు. ఏమైంది డాక్టర్? బ్రెయిన్ క్యాన్సరా? ఇప్పుడు ఈ విషయం చిన్నికి ఎలా చెప్పాలి? తను తట్టుకోలేదు. అన్న వాళ్ళు వెళ్ళి ఇంతసేపు అవుతుంది, ఇంకా రాలేరేంటి? ఎప్పుడు వస్తారో ఏమో కదా వీళ్ళు. నాన్నకి బ్రెయిన్ క్యాన్సర్ ఉందని చిన్నికి ఎలా చెప్పోలో ఏమో అర్థం కావట్లేదు. పాప పాప. అన్న వాళ్ళు వచ్చినట్టున్నారే, వెళ్ళి చూద్దాం. అన్న నాన్న వచ్చేసారా? వచ్చేసాం చిన్ని. డాక్టర్ ఏమన్నారు? నయమైపోతుందంటనా? నయమైపోతుందంట, డాక్టర్తో మాట్లాడా చిన్ని. చిన్ని. నాన్న నీకు నయమైపోతుందంట నాన్న. చిన్ని వాళ్ళ నాన్నకు త్వరగా నయమైపోయి మళ్ళీ మామూలు మనిషిలా అయితే బాగుండు. ఐ పాప. కొన్ని రోజుల తర్వాత నెక్స్ట్ నాన్న ఆపరేషన్ కోసం హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉన్నాను, కానీ ఎక్కడ కూడా ఆపరేషన్ చేయమో అని చెప్పారు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదే అని చూస్తున్న సమయంలో నాకు ఒక కాల్ వచ్చింది. హలో మామ, చెప్పురా. అరే నాకు తెలిసిన హాస్పిటల్లో ఆపరేషన్ అవుతుందంటారా? అవుతుందా? అవుతుంది, కానీ 10 lakhs అవుతాయి అంటారా? 10 లక్షల? ఒక్కసారిగా నాకేం చేయాలో అర్థం కాలేదు. అప్పుడే చిన్ని వచ్చి డాక్టర్ ఏమన్నారు, ఆపరేషన్ అవుతుందంటనా అని అడిగింది. తనకేం చెప్పాలి? మాట్లాడినారా, ఆపరేషన్ తొందరలోనే అవుతుందంట. చిన్ని వాళ్ళ నాన్నకి ఇప్పుడు ఆపరేషన్ ఎలా చేపియాలో ఏమో ఏం అర్థం కావట్లేదు. ఆపరేషన్కి 10 లక్షలు, ఇప్పుడు ఎవరిని అడగాలో అర్థం కావట్లేదు. అవుతుందిరా, ఇంకొక 2 days లో రమ్మని చెప్పారా డాక్టరు. డబ్బులు ఎలా, ఇప్పుడు ఎవరిని అడగాలి? అరే 10 లక్షలు కావాలరా అర్జెంట్గా, ఎవరైనా ఇచ్చేవాళ్ళు ఉన్నారా ఇంట్రెస్ట్కి అని నాకు తెలిసిన ఫ్రెండ్ని అడిగాను. 10 లక్షలు అంటే ఇస్తారు, కానీ షూరిటీకి ఏమైనా ఇవ్వాలని చెప్పి అన్నాడు. వెంటనే మా ఇంటి పేపర్లు షూరిటీకి పెడతానని చెప్పాను. సరే సెట్ అయిపోతే అడ్రస్ పంపిస్తే అక్కడికి వెళ్ళి తీసుకోమని చెప్పాడు.
ఓకేరా, థ్యాంక్ యూ సో మచ్. సరే సరే మామ. దేవుడి దేవాల డబ్బులు సెట్ అయిపోయాయి. అంతా సెట్ అయిపోయి చిన్ని వాళ్ళ నాన్న మళ్ళీ మామూలు మనిషిలా అవుతాడంటారా? మరుసటి రోజు ఇంటి పేపర్లు తీసుకొని ఈ పేపర్లు పెట్టేసి డబ్బు తీసుకొని ఆపరేషన్ చేపిద్దాం. చిన్ని, అరే చిన్ని, హాస్పిటల్కి వెళ్దాం పదండ్రా. త్వరగా వెళ్దాం పదండ్రా మనం హాస్పిటల్కి. అలా నేను చిన్ని ఇంకా చిన్ని వాళ్ళ నాన్న హాస్పిటల్కి స్టార్ట్ అయ్యాం. నాన్న చేపెట్టుకో చిన్ని. సరే అన్నా. చలో వెళ్దాం పదండి. ఈరోజు మా నాన్న మామూలు మనిషిగా అయిపోతారు. అలా ఫైనల్గా అక్కడికి వెళ్ళిపోయాం. ఇదిగో చిన్ని, ఇదే హాస్పిటల్. సరే లోపలికి వెళ్దాం పదండి చిన్ని. అలా ముగ్గురం కలిసి లోపలికి వెళ్ళాం. చిన్ని, నేను డబ్బులు తీసుకొని వస్తా నాన్నకు ఆపరేషన్ చేయించడానికి, సరేనా? అలా డబ్బుల కోసం ఎన్ఎం కూడా మహేష్ అన్న దగ్గరికి వెళ్ళాను. ఇంటి పేపర్లు తీసుకుని అన్న వాళ్ళ ఇంట్లోకి వెళ్తున్నా. మహేష్ అన్న, మహేష్ అన్న. తమ్ముడు. అన్న నమస్తే అన్న. నమస్తే. అది మా ఫ్రెండ్ పంపించాను చెప్పాను కదన్న. పేపర్స్ తీసుకుని వచ్చావా? అన్న తెచ్చిన, తీసుకోండి. సరిగానే ఉన్నాయా పేపర్స్? ఓకే ఓకే, పేపర్ సరిగ్గా ఉన్నాయి. ఇదిగో తమ్ముడు 10 లక్షలు. తెలుసు కదా పైసలు టైంకి ఇవ్వకపోతే ఏమవుతుందని. అన్న సరే అన్న. సరే రైట్. రైట్. అలా డబ్బులు తీసుకొని ఎంతో సంతోషంతో హాస్పిటల్కి స్టార్ట్ అయ్యాను. అరే టైం అయితే త్వరగా వెళ్ళాలి. ఆపరేషన్కి టైం అవుతుందన్న, ఇంకా రాలేడేంటి? ఎప్పుడు వస్తాడో ఏమో కదన్నా. నా డబ్బులు రే, అవి ఆపరేషన్ డబ్బులు రా. అన్న ఎక్కడున్నావన్నా? ఎప్పుడు వస్తావు? అరే ఎక్కడ వేడు? ఇటే కదా వచ్చిండు. అరే ఏంటి కనబడట్లేడు? అరే అరే ఇప్పుడు డబ్బులు కట్టకపోతే ఆపరేషన్ అనేది అర్థం కావట్లేదు. చిన్న నా కోసం వెయిట్ చేసి ఏంటి ఇలా జరిగింది? 10 లక్షలు. ఇప్పుడు ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఎక్కడికి వెళ్ళాడా? ఎక్కడికి మాయమైపోయాడా? అవి చాలా కష్టపడి తెచ్చాను రా డబ్బులు. ఇప్పుడు ఆపరేషన్ ఎలా చేయించాలి? చిన్ని నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇక అలానే ఉట్టి చేతులతో హాస్పిటల్కి వెళ్ళాను. థ్యాంక్ యూ సో మచ్ అన్నా. అరే ఏమైంది చిన్ని? ఏమైంది చిన్ని? ఆపరేషన్ సక్సెస్ అయిపోయిందన్నా. సక్సెస్ అయిందా? అరే డబ్బులు ఎవరు కట్టారు? అసలు ఏం జరిగింది? ఆపరేషన్ సక్సెస్ఫుల్ అమ్మా. అసలు డబ్బులు ఎవరు పంపించారంటే తన తప్పు తెలుసుకొని ఆపరేషన్కి డబ్బులు పంపించింది మా అక్క.
అని నాకు తర్వాత తెలిసింది. తిను నాన్న. మొత్తానికి ఫాదర్ డాటర్ని కలిపేశాను దేవుడి దేవల్ల. అది చాలా నాకు సంతోషంగా ఉంది. అసలు కలవలేమనుకున్న మేము కలుస్తామని కలలో కూడా అనుకోలేదు. ఇదంతా నీ వల్లే. ఏమిచ్చి నీ రుణం తెచ్చుకోవాలి చెప్పు. అలా ఫైనల్గా మేము ముగ్గురం ఒకటయ్యాం. చిన్ని ఈ పాపం పిల్ల సిరీస్ని ఇంత బాగా సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇంకొక కొత్త సిరీస్తో మేము ముందుకైతే మన టీంతో అయితే వచ్చేస్తున్నాం గైస్. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.